కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి సమరానికి ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కూటమి అగ్రనేతలు అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ సహా వామపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. దేశవ్యాప్తంగా బలమైన ప్రజా పోరాటాలు, ఉద్యమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ప్రధాన ఎజెండాతో భేటీ సాగనుంది. పార్టీల మధ్య కొన్ని అంతర్గత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ దేశ హితం కోసం తామంతా ఐక్యంగానే ఉన్నామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు, అధినేతలు హాజరు కానున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలతో పాటు ప్రస్తుత వర్తమాన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సుదూర లక్ష్యంగా 2029 సార్వత్రిక ఎన్నికలను కూడా మైండ్లో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలని విపక్షాలు భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఒక నిర్దిష్ట కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. పార్లమెంటు లోపల వెలుపల ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల పోరాటం ఎలా ఉండాలనే దానిపై కీలకంగా చర్చించనున్నారు ఇండీ కూటమి నేతలు. జూలైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 2 కీలక రాజ్యాంగ సవరణ బిల్లులు రానున్నాయి. అందులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష పార్టీల నేతలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే సరిపై పోరాటం చేస్తున్న కూటమి నేతలు దానిపై కూడా మరోసారి చర్చించనున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, సామాన్యులపై పడుతున్న భారంపైన ఇండియా కూటమిలో చర్చించనున్నారు. ఈ కీలక భేటీకి కొన్ని ప్రముఖ ప్రాంతీయ పార్టీలు దూరం కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లోని స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులో టీవీకే సర్కారుకు కాంగ్రెస్ మద్దతిచ్చిన కారణంగా డీఎంకే సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసిన టీవీకే ఇండియా కూటమి మీటింగ్కు హాజరు కానున్నట్లు సమాచారం. అయితే టీవీకే ఇండీ కూటమిలో చేరుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఇప్పటికే ఈ సమావేశం కోసం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. కూటమి సమావేశానికంటే ముందే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రత్యేకంగా సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండబోమని ఆప్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నారు.